ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. నవీన్ ఇప్పుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో హీరో. తను ఒక యూట్యూబ్ స్టార్. హీరో అని ఎందుకు అంటున్నామంటే మీకు డౌట్ రావచ్చు, తను ఏమైనా మూవీలో యాక్ట్ చేశాడా లేదా రీసెంట్ గా ఏదైనా స్పోర్ట్స్ లో తన ప్రతిభ కనబరిచాడా? సో అవన్నీ చేస్తేనే హీరో అవ్వరండి. ఇక్కడ చాలా ఏళ్లుగా గిరిజనులు ఎదుర్కొంటున్న ఒక సమస్యకి పరిష్కార మార్గం చూపి గిరిజన హృదయాల్ని దోచుకున్నాడు. వాళ్ళందరితో కూడా శబాష్ అన్న అంటూ కూడా ప్రతి ఒక్కరి నోటంట నవీన్ అన్నాను. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే మాత్రం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాడు. సో నవీన్ గురించి చెప్పాలంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం మూలబొడ్డవరం పంచాయతీ. ఇది ఒక గిరిజన గ్రామం. చాలా ఏళ్లుగా గిరిజనులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటారు. అందులో భాగంగానే నా వెనకాతలు చూస్తున్నారు కదా, ఈ వాటర్ని చూడగానే ఒక మంచి వైబ్ మీలో క్రియేట్ అవుతుంది. కానీ ఈ వాటర్ కారణంగా అవతల కొన్ని గ్రామాల ప్రజలు విద్యకి వైద్యానికి దూరమై చాలా ఇబ్బందులు పడేవారు. అది నిన్న మొన్నటి వరకు. కానీ ఈ సమస్యకి ఒక ప్రత్యేక సొల్యూషన్ ని చూపించాడు నవీన్. అదేంటో కూడా మీరు లైవ్ లో చూసేద్దరు పదండి. నవీన్, కంగ్రాచులేషన్స్, హీరో. ఎందుకంటే యంగ్స్టర్, అందులో యూట్యూబర్. సో చాలా మంది చాలా రకాలుగా అన్ని సమస్యలు చూస్తుంటారు. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికన్నా అసలు మనం ఏం చేయాలి, వాళ్ళకి సమస్యకి పరిష్కారం ఏ విధంగా చూపించాలని ఒక ఆలోచనతో గిరిజన గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న చాలా ఏళ్ళుగా పరిష్కారం కానీ ఒక సమస్యకి నీదైన శైలిలో ఒక మినీ వంతెనను నిర్మించి వారికి ఒక సొల్యూషన్ చూపించాం. సో నాకు ఒక డౌట్ వస్తుంది, మనం ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రకృతిని చూస్తే ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఆలోచన తప్పితే రేపు పొద్దున్న ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వచ్చు, లేదు ఇంకేదైనా సమస్య వస్తే అవతల వాళ్ళు యువతలకి ఎలా వస్తారనే ఆలోచన అది కొద్ది మందిలో, ఒక 100 మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది. అందులోని ఆ సమస్య సొల్యూషన్ చేయాలనే ఆలోచన నీలాంటి వారికే వస్తుంది. సో అసలు ఇన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడ చూస్ చేసుకున్నావు? అసలు ఇక్కడ ఈ ఏరియాని ట్రేస్ అవుట్ చేయడానికి మేము రావడానికి కూడా చాలా కష్టపడ్డాం. అసలు ఇంత ఇలాంటి ఏరియా కూడా ఇక్కడ ఉందని మాక్సిమం ఎవరికి తెలియదు. అంటే ఎక్కడ కూడా నడక మార్గం కూడా లేదు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఈ మినీ వంతెని నిర్మించాలని ఎలా అనిపించింది నాన్న? యాక్చువల్ గా మీరు అడిగినట్టు ఏంటంటే, ఇప్పుడు సొంత నిధులతో అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, యాక్చువల్ గా ఏంటంటే సొంత నిధులు ఏం కాదండి. యాక్చువల్గా నేను ఒక సోషల్ వర్కర్ని. సో స్పాన్సర్స్ అనే వాళ్ళు కొంతమంది ముందుకు వస్తున్నారు, వాళ్ళ ద్వారా అయితే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. వాళ్ళు కూడా ఏంటంటే నేను అడిగితేనో లేకపోతే ఎవరో చెప్తేనో కాదు, నన్ను నమ్మి నేను చేసే సోషల్ వర్క్ చూసి ముందుకొచ్చి అయితే వాళ్ళు మేము చేస్తామని వాళ్ళు వస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం అండి. సో వాళ్ళు అలా వచ్చిన స్పాన్సర్స్తో కట్టించిన బ్రిడ్జ్ ఇది. నెక్స్ట్ ఈ ప్లేసే ఎందుకు చూస్ చేసుకున్నామని అడిగారు కదా, చూస్ చేసుకోవడానికి రీజన్ ఏం లేదండి. నేను ఏంటంటే ఒక ఫ్యామిలీకి గ్రాసరీస్, మెడికల్ హెల్ప్ చేయడానికి అయితే ఈ కొండపైకి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లలు అయితే స్కూల్ నుంచి రావడం నేను చూసి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని ఇమీడియట్గా మేము చెయ్యాలి అని చెప్పి మా స్పాన్సర్స్ అందరితో డిస్కస్ చేసి మేము ఇంకా స్టార్ట్ చేసామండి. అంతే. లైక్ పర్టికులర్గా ఇక్కడే చూస్ చేసుకొని చేయడం అలా ఏం లేదు. మేము వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మేము చేయగలం అని అనుకుంటే మేము చేస్తామండి, అంతకుమించి ఏం లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మన ముందు వెళ్తూ పడిపోతే మనం చెయ్యాలా అందిస్తామో సేమ్ ఇది కూడా అంతేనండి, అంతకుమించి నా గొప్పతనం ఏం లేదు. మెయిన్ మా స్పాన్సర్సే వాళ్ళు ముందుకు రావడం వల్లే నేను ఇదంతా చేయగలిగాను. ఇదంతా చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ కూడా ఏంటంటే నా ఫస్ట్ స్పాన్సర్ గుమ్మితి నవీన్ రెడ్డి గారు.
సో అతనే ఇప్పటి వరకు ఏంటంటే నన్ను మోటివేట్ చేస్తూ ఇప్పటికి దగ్గర ఒక 200 ఫ్యామిలీస్ కి అతను ఓన్ గా హెల్ప్ చేసి నా ద్వారా నన్ను ఇన్స్పైర్ చేసి ఇలాంటివి ఇంకొన్ని చేయగలిగేలా నన్ను చేశారు. మీరు అనేటట్టు చాలా మంది స్పాన్సర్స్ అంటే చాలా మందికి సమాజ సేవ చేయాలన్నా నా ఒక్కరి చేతులతో అవ్వదు, కాబట్టి నలుగురం కలిసి చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని చాలా మంది నీకు హెల్ప్ చేయడం చాలా ప్రశంసనీయం కూడా. దానికైతే రియలీ ఐ అప్రిషియేట్ యూ. సో అయితే నాకు వస్తున్న ఒక డౌట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం నీకు ఎప్పుడు కనబడింది? కొన్ని అనుకుంటాం నా స్కూల్ ఏజ్లో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉండేది, నేను పెద్ద అయిన తర్వాత ఎలాగైనా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించాలి, లేదు అంటే ఫలానా వాళ్ళు చెప్తునేటప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది, దీనికి ఏంటి సొల్యూషన్ అలా అనిపించిందా, లేదు అంటే చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని టార్గెట్ చేసావా? అసలు ఈ ప్రాబ్లం ట్రేస్ అవుట్ చేయాలని ఎలా వచ్చింది? యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రీవియస్ గా తెలియదండి. ఇది కన్స్ట్రక్ట్ చేసి ఒక 1 వీక్ ముందు నుండి అయితే స్టార్ట్ చేశాను ఇది కన్స్ట్రక్షన్ అది చేయడం. ఆ 1 వీక్ కి ముందే నాకు తెలిసిందండి ఈ ప్రాబ్లం ఉందన్న విషయం. ఏంటంటే ఇక్కడ ఒక కొండపైన ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళానండి. గ్రాసరీస్ ఇద్దాం వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక ఆవిడకి నోట్లోంచి బ్లడ్ అది పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల విలేజర్స్, నేనైతే పైకి వెళ్ళి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి ఏమైందో కనుక్కున్నాను. ఆవిడకి ఏంటంటే పేగ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. సో అదైతే ట్రీట్మెంట్ అది చేపించి ఆవిడ మళ్ళీ డ్రాప్ చేసేసాము. ఓన్లీ ఒక ఫ్యామిలీయే కదా, ఈ బ్రిడ్జ్ ఏముంది, లైక్ బ్రిడ్జ్ ఉండాల్సినంత అవసరం లేదు, ఒక ఫ్యామిలీ కదా, లైక్ వాళ్ళు అడ్జస్ట్ అవుతూ వెళ్తారేమో అని అనుకున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలు క్రాస్ చేయడం చూశాను. సో మరీ చిన్న పిల్లలు క్రాస్ చేయడం అనేది నాకు కొద్దిగా భయంగా అనిపించింది అనమాట. లైక్ ఏంటంటే మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనకి ఎలా ఫీల్ అవుతామో, సో అలా ఫీల్ అయ్యి నేను చేద్దామని ఒక ఆలోచన చేసి మా స్పాన్సర్స్తో నేను ఒకసారి మాట్లాడి సార్ ఇలా చేద్దాము అని అనుకున్నాను. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయగానే ఇమీడియట్ గా స్టార్ట్ చేశాను. ఎస్ నవీన్, కానీ అనుకోవడం వేరు, కానీ ఆచరణలో పెట్టుకోవడం వేరు. దీనిలో కొన్ని మనం అనుకోవడం వరకు ఓకే, కానీ పర్మిషన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా నిర్మించేస్తాం, మనకు ప్లానింగ్ వచ్చిందంటే త్రూ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ ఉండాలి. సో ఆ విధంగా ఏమైనా సమస్య ఎదుర్కొన్నావా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో? లేదండి, యాక్చువల్ గా ఏంటంటే మేము ఎక్కడ పలానా చోట చేస్తున్నాము అని చెప్పి మనం ఇక్కడ వీడియోస్ లో ఎక్కడ మెన్షన్ అయితే చేయమండి. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏ ప్రాబ్లం రాలేదు. అంటే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లైక్ స్పాన్సర్స్ తో ముందుగానే చెప్పాం, లైక్ ఏంటంటే వాళ్ళు కూడా మన ఏమేమి చెప్పాల్సిన అవసరం లేదు, విలేజర్స్ ఏదో సర్దుకొని అందరం ఒక అమౌంట్ సర్దుకొని చేసుకున్నారు అన్నట్టుగానే ఉంచండి, ప్రాబ్లం లేదని చెప్పారు. కాకపోతే వాళ్ళ పేరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి ఈ రోజు మీరు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి నేను వాళ్ళ పేర్లు అయితే చెప్తున్నాను. ఎస్, గతంలో ఆ అవతల నుండి ఈ అవతలకి రావాలంటే త్రూ కరెంట్ పోల్ సహాయంలో 2 కరెంట్ పోల్స్ ఇలా వేస్తే దాని మీద పిల్లలు నడుచుకొని, పిల్లలు అవును ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే దాని మీద నడుచుకొని వచ్చారు. కానీ రీసెంట్గా సైక్లోన్స్ ఎఫెక్ట్ చాలా ప్రభావం చూపించిందని అనుకోవచ్చు. దాని కారణంగానే ఈ కరెంటు స్తంభాలు ఏవైతే వీళ్ళు వెళ్ళడానికి ఉపయోగించేవారో అవన్నీ కూడా పాడైపోవడం వల్ల సో వెంటనే దీన్ని స్టార్ట్ చేసాం. దీనికి ఎంత అంటే సుమారుగా ఎంత ఖర్చు పెట్టగలిగాం, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలిగారు? యాక్చువల్ గా ఖర్చు అయితే దీనికి ఒక 2 లక్షల వరకు అయితే అయ్యిందండి, మెటీరియల్ ప్లస్ లేబర్ కాస్ట్ మొత్తం. నెక్స్ట్ ఏంటంటే మనకి 2 lakhs లోనే అవడానికి గల కారణం ఏంటంటే విలేజర్స్ కూడా మాకు హెల్ప్ చేశారు. లేదంటే ఇది చేయడానికి చాలా హెవీ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే వెల్డర్స్ ని మనం బయట నుండి తీసుకొని రావాల్సి వస్తుంది. నెక్స్ట్ కరెంట్ సప్లై అయితే ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఆ జనరేటర్ పెట్టుకొని మేము చేస్తున్నప్పుడు వైర్స్ అవి అయితే కాలిపోతుండేవి. నెక్స్ట్ మనకి లేబర్ కూడా ఏంటంటే జనరల్ గా ఛార్జ్ చేసేదానికన్నా ఈ ట్రైబల్ ఏరియాలోకి వచ్చి చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేసేవాళ్ళు. సో అవన్నీ మేము ఫేస్ చేసి ముందుకు వచ్చి ఇవన్నీ చేయడం జరిగిందండి. ఎస్, బ్రిడ్జ్ అనేసరికి చాలా మందికి కన్స్ట్రక్షన్ కి సంబంధించి సిమెంట్, ఇసుక ఇవన్నీ మెటీరియల్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నాకు తెలిసి ఇక్కడ ఆ మెటీరియల్స్ నాకేం కనిపించట్లేదు. సో దీనికోసం ఏ మెటీరియల్స్ యూస్ చేస్తాం? యాక్చువల్ గా దీనికోసం మెటీరియల్స్ అంటే మీరు సిమెంట్ అది అన్నారు కదా, సిమెంట్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి. లైక్ ఏంటంటే స్టోన్స్ యూస్ చేసాము. సిమెంట్ అది మీకు కింద లైక్ ఈ పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ కి ఏంటంటే మనకి స్ట్రాంగ్ గా ఉండవు, ఇది ఏరు పారుతూ ఉంది కదా, ఇది కోరేస్తాయి అనమాట. సో దీనికి ఒక 4 feet వరకు కిందకి మనం తవ్వి అందులో మొత్తం కాంక్రీట్ అయితే వేసామండి. ఒక్కొక్క పోల్ కింద మనకి దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 1 packet సిమెంట్ వరకు. అంటే బ్రిడ్జ్ ఎంట్రన్స్ సపోర్ట్ కోసం మాత్రమే ఎంట్రోలో వేశారు, కానీ మధ్యలో అయితే మాత్రం ఏమీ లేదు. మధ్యలో మిడిల్ అయితే ఉండదండి. లైక్ ఏంటంటే వాటర్ వల్ల అది కొట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి మిడిల్ ఏం పెట్టలేదు, కార్నర్స్ లో సపోర్ట్ ఇచ్చాము. అందుకనే మనం ఐరన్ రేక్ వేయకుండా వుడెన్ ప్లేవుడ్ వేసాం అనమాట పైన కూడా. ఇది ఏంటంటే మనకి ఐరన్ కన్నా కాస్ట్ ఎక్కువ, ఇది వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్. లైక్ ఏంటంటే ఏదైనా ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువైనా మనకి అది పైకి లేచిపోకుండా, ఐరన్ అనుకోండి రస్ట్ పట్టడం గానీ
లేదంటే అది హెవీ వెయిట్ ఉంటుంది కదా, ఈ వాటర్ దాన్ని పుష్ చేయగానే ఆ హెవీ వెయిట్ వల్ల మొత్తాన్ని పుష్ చేస్తుంది బ్రిడ్జ్ని. సో ఆ ఆలోచనతో మనకి ఈ వుడెన్ వేసాం అనమాట. సో ఇది వాటర్ ప్రూఫ్ అండి ఇది. ఎస్, ఇదంతా ఒకటి అయితే నీ ఫ్యాన్స్ చాలా మంది నువ్వు వచ్చావు అనేసరికి చాలా మంది పెద్ద మనుషులు నేను చూడడానికి వచ్చేసారు ఇటు. సో మీరేనా ఈ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా? ఎవరు వేశారు ఈ బ్రిడ్జ్? అది నవీన్ అనియా? ఎవరు ఆన్నేనా? ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు? ఎప్పుడు? మొన్న. సరే, నవీన్ అన్న బ్రిడ్జ్ వేస్తారు కదా, తర్వాత ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా? రోజు స్కూల్కి వెళ్తున్నారా? వర్షం పడినా ఇంక వెళ్ళిపోవచ్చు, రోజు మన ఇష్టం, కొనుక్కోవడానికి కూడా వెళ్ళిపోవచ్చు కదా. మరి నవీనానికి థ్యాంక్స్ చెప్పారా అందరూ? ఎలా చెప్పారు చెప్పండి గట్టిగా. ఎస్, మనం ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని అంతా కూడా పసిపిల్లల నవ్వుల్లో కనిపిస్తుంది, అదంతా మర్చిపోవచ్చు మనం చాలా ఈజీగా. ఎస్ నవీన్, నాకు కేవలం బ్రిడ్జ్ వరకు మాత్రమే కాదు, నువ్వు చేసే సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది పిల్లల్ని చదివించడం, అదే విధంగా నీదైన శైలిలో నలుగురికి సమాజానికి ఉపయోగపడాలి. చాలా మంది ఆలోచిస్తారంటే మనకెందుకు ఇదంతా, ఒక నిమిషంతో పోయేది కాదు, ఈ తలనొప్పి అంతా ఎవరు పడతారబ్బా, ఈ బ్రిడ్జ్ కట్టడం అంటే చిన్న పనా, వాళ్ళకి ఏదైనా చెయ్యాలంటే ఒక రోజులో అయ్యేదా, బిజీ లైఫ్ లో ఉన్నాం, మనకే టైం కేటాయించుకోలేకపోతున్నాం అనేసి అని. అందులో మాక్సిమం నువ్వు హైదరాబాద్ లో వర్క్ చేస్తావు? అవును, వెళ్తూ వస్తూ ఉంటాను. ఓకే, హైదరాబాద్ లో వర్క్ చేస్తూ ఇక్కడ మారుమూల గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆలోచిస్తున్నావు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నీకు ఎలా టైం సరిపోతుంది వీళ్ళందరినీ చూడాలంటే? అంటే ఇంట్లో వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది, అదే విధంగా ఇలాంటివి కూడా మేనేజ్ చేయాలంటే ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? నాకు సీక్రెట్ కావాలి, ఎందుకంటే ఇన్స్పిరేషన్ చాలా మంది యూత్. సో నాకు ఆ టైం మేనేజ్మెంట్ అనేది కావాలి. ఏంటంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం కొద్ది బెనిఫిట్ అయిందండి ఇలాంటి సోషల్ వర్క్స్ అవి చేయడానికి. లైక్ ఏంటంటే నేను నా కార్లోనే నేను ల్యాప్టాప్ పెట్టుకొని అటెండ్ అవుతుంటాను. లైక్ నా కంపెనీ నేమ్ అవి చెప్పొచ్చు. లైక్ ఏంటంటే ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు మా, అంటే కంపెనీ నేమ్ అది రివీల్ చేయడం లేదా శాలరీ రివీల్ చేయడం లేదా ఇలాంటి వర్క్స్ అవి చేస్తున్నామని వాళ్ళకి తెలిసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. అంటే వర్క్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నామంటే. సో ఏంటంటే నేను ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఆ మిడిల్లో గ్యాప్ ఉన్న టైంలో అయితే ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. మెయిన్లీ వీకెండ్స్ నాకు హాలిడే కాబట్టి వీకెండ్స్లో అయితే ఎక్కువ చేస్తుంటానండి ఇలా సోషల్ వర్క్. అది మెయిన్గా ఇన్స్పైర్ అయ్యింది దేనివల్ల అని అంటే, నాకు ఏదైనా మంచిగా అమౌంట్ వస్తే కొద్దిగా ఏదైనా హెల్ప్ చేద్దామని ఒక ఆలోచన ఉండేది. అలా స్టార్ట్ చేసిన ఈ హెల్పింగ్ ఇదంతా. నాకు ఈ ఈ జర్నీలో ఏంటంటే నాకు కొంతమంది పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన స్పాన్సర్స్ ఇచ్చిన మోటివేషన్ వల్ల ఈరోజు ఇంతవరకు వచ్చి నేను ఇవన్నీ చేయగలుగుతున్నానండి. నేను ఎక్కువ ఓవర్ పబ్లిసిటీ ఎందుకు చేసుకోము అంటే అది మెయిన్ క్రెడిట్ అంతా మా స్పాన్సర్స్దే. వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. లైక్ నేను చేశానన్న ప్రూఫ్ కోసమే వీడియో తీసి అయితే మనం పెడుతుంటాము. లైక్ వాళ్ళకి కూడా క్లారిటీ ఉండాలి కదా, లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం వాళ్ళ నేమ్ అయితే మనం వీడియోలో మెన్షన్ చేసి చెప్తాము. సో అంతే. యూట్యూబ్ స్టార్ మీరు. సో కొంతమంది అన్నారు యూట్యూబ్ నుండి వస్తున్న అమౌంట్ తోటి అబ్బాయి చేశాడేమో, కొంతమంది నువ్వు అనేటట్టు స్పాన్సర్ ఈ విషయం ఎవరు, కానీ యూట్యూబ్ నుండి ఎంత వస్తుంది అమౌంట్? జస్ట్ లైక్ నాకైతే యూట్యూబ్ నుంచి ఒక 3,000 నుండి 5,000 వస్తుందండి ఎవ్రీ మంత్. లైక్ అంతే. లైక్ ఏంటంటే ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తే మనకి కొద్దిగా ఒక 50 నుండి 70,000 వరకు రావచ్చు నాకు, అంటే నాకున్న ఫాలోయింగ్ కి నెక్స్ట్ వచ్చే వ్యూవర్షిప్ కి. బట్ ఏంటంటే నేను ఫుల్ లెంత్ వీడియో చేయనండి. లైక్ ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో చేయము, మేము చేసేదే ఒక సోషల్ వర్క్. లైక్ అంటే ఒక మనిషికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాము, వాళ్ళకి సహాయం చేసేది వీడియో పెట్టడమే అది ఒక మాకు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాము. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ లెంత్ ఒక 10 minutes వీడియో చేయాలంటే వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ప్రాబ్లం అంతా మేము ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. సో అంత ఎక్స్పోజ్ చేయలేక సింపుల్ గా ఒక 50 seconds లో షార్ట్ అయితే చేసి పెడుతున్నాము అంతే అండి. ఇక్కడ ప్రాపర్ అంటే పేరెంట్స్ దీనికి ఒప్పుకుంటారా? ఎందుకు నాన్న మనకి ఇవన్నీ ఇంట్లో ఒక నిమిషం ఉండవు, వర్క్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఎందుకు అలా పరిగెడుతుంటావు అని పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ లేదండి, నాకు ఫ్యామిలీ, మా మమ్మీకి సోషల్ వర్క్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చేసే లెవెల్లో అయితే తను అంత, అంటే లైక్ మీరు అన్నట్టు చాలా భయపడుతున్నారు ఆవిడ. లైక్ ఎందుకు నాన్న మనకని చెప్పి చాలా టైమ్స్ అయితే నాతో అన్నారు. లైక్ మనకి ఆ జాబ్, లైక్ మన లైఫ్ సరిపోతుంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు మనకి, లైక్ ఎవరైనా ఏమైనా చేస్తే మేము ఏమైపోవాలన్న ఒక మాట్లాడుతుంటారు మమ్మీ. లైక్ చిన్న చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఇలాంటివి చెయ్యాలి అందరూ అని చెప్పి అంటూ ఉంటారు.
మీలాంటి యూత్ ఇచ్చే మెసేజ్ ఇప్పుడున్న యువతకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే ఇలానే చెప్తారు వీళ్ళు అంటారు, కానీ మీలాంటి యంగ్స్టర్స్ ఏం చేసినా సరే అది ఒక సంచలనమే. సో ముఖ్యంగా యంగ్స్టర్స్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మెసేజ్ అంటే సోషల్ వర్క్ రిలేటెడ్ చెప్తాను నేను. సోషల్ వర్క్ రిలేటెడ్ ఏంటంటే నేను ఇదంతా చేయడానికి గల కారణం అందరికీ చెయ్యొత్తువ్వాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ మన ముందు వెళ్తే ఎవరైనా పడిపోతే అందరూ ముందుకు వచ్చి ఎలా సహాయం చేస్తారు, ఇది కూడా నేను చేసేది అంతేనండి. నా చుట్టుపక్కల నేను ఎక్కడుంటే అక్కడ, లైక్ నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తాను. లైక్ ఇటు వైజాగ్ విజయనగరం వస్తే విజయనగరం దగ్గరలో నా కంటికి కనిపించి అలా చూస్తేనే చేస్తాను. లైక్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు కామెంట్ పెట్టండి మేము హెల్ప్ చేస్తాము, లేదా నాకు డిఎం చేయండి, నాకు లైక్ కొట్టండి, నన్ను ఫాలో అవ్వండి, అప్పుడే మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. అదొక రాంగ్ వేలో పోర్ట్రే అవుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ వాళ్ళని తప్పు పట్టడం లేదు నేను, కాకపోతే నేను అలా ఫీల్ అయ్యాను అంతే. నా ఒపీనియన్ అది అంతే. లైక్ ఇది కనెక్ట్ అయ్యి బాగా చేస్తున్నాడు, సోషల్ వర్క్ని కరెక్ట్ వేలో చూపిస్తున్నాడు చేస్తున్నాడు అని ఒక ఉద్దేశంతో స్పాన్సర్స్ అయితే ముందుకైతే వస్తున్నారు చాలా మంది. ఆ క్రెడిట్ అంతా వాళ్ళదేనండి, ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు, అయినా నన్ను నమ్మి డబ్బులు వేసి అన్నీ చేపిస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఎవరు అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ అలాంటి మంచి వాళ్ళ కోసం తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ నవీన్ రామ్ సింగ్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళి చూడొచ్చండి. ఎస్ నవీన్, అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేను అన్నాను కదా రియల్ హీరో అని, అది నిజమే కదా, మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఎస్, రియల్ హీరో నవీన్ చేసిన అంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాల కోసం. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ప్లేస్ ఎవరంటే పిల్లలు. వీళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళడం కోసం చాలా రోజుల క్రితం చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేటప్పుడు అవతల నుండి యువతలకి రాలేక, యువతల నుండి అవతలకి వెళ్ళలేక ఊర్లోనే వాళ్ళు ఉంటూ నైట్ స్టే చేస్తూ పేరెంట్స్కి ఒక మెసేజ్, ఇక్కడ ఊర్లో పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నామంటూ మెసేజ్ ఇచ్చారు. సో తను వాళ్ళ నవీన్ అన్న గురించి చెప్దాం అనుకుంటుంది, మనతో షేర్ చేసుకుంటుంది. హాయ్, నీ పేరు? గౌరీ. గౌరీ, మీదే ఊరు? ఇక్కడ గాల్లోవా. సో నవీన్ అన్న బ్రిడ్జ్ కట్టక ముందు ఎలా ఉంది, కట్టిన తర్వాత ఎలా ఉంది? కట్టక ముందు ఎలాంటి ప్రాబ్లం ఉండేది? చాలా బాధ ఉండేదా? ఇప్పుడు అర్థమైంది కదా నేను నవీన్ ఎందుకు రియల్ హీరో అని అన్ని సార్లు అన్నాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. గతంలో పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవారు. ఒకవేళ అవతల ఉండేటప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఇక్కడ కానీ ఎక్కువ ఉన్నట్టయితే ఇటు వెళ్ళలేక, ఇటు ఉండేటప్పుడు అటు వెళ్ళలేక నైట్ టైం ఇక్కడ ఊర్లో స్టే చేస్తూ వీళ్ళ పేరెంట్స్ ఆ లోపల ఉంటే ఒక మెసేజ్ పాస్ చేసేవారు, ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వీళ్ళ ఇంట్లో నైట్ పడుకుంటున్నామని. పిల్లలు టైంకి ఇంటికి వస్తారని పేరెంట్స్ ఎంత ఆశగా ఎదురు చూస్తారు కదా. కానీ ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల అది చాలా బాధ పెట్టేది పేరెంట్స్ని. కానీ ఇప్పుడు వాళ్ళ హీరో గురించి, వాళ్ళ నవీన్ అన్న గురించి చెప్పడానికి పిల్లలు ఉన్నారు. నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి, అప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టక ముందు ఎలా ఉండేది? ఎలా వచ్చేవారు స్కూల్ కి? స్తంభం మీద వచ్చింది. స్తంభం విరిగిపోయిన తర్వాత స్తంభం విరిగిపోయిన తర్వాత బ్రిడ్జ్ చేశారు. మరి తడిచిపోయేవారా మీరు అప్పుడు? తడిచిపోయారు. బుక్స్ తడిచిపోయేవా? అవును. మరి ఇదంతా ఎవరు చేశారు? నవీన్ అన్నయ్య. అమ్మా, పిల్లల ప్రాబ్లం ఒక ఎత్తు, అంతకు ముందు మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా పురుడు పోసుకోవడానికి కావచ్చు, ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ఈ నది ఇలా వాటర్ దాటుకొనే వెళ్ళేవారు ఈ వాటర్ ఫ్లోటింగ్ మీదే. కానీ అప్పుడు మీద ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ తంబరి మీద వెళ్దామంటే వెళ్ళలేకపోయినాము. అలాగే ఏడుచుకొని ఆ తంబరి మీద ఇది పైపులు వేసుకొని ఇలాగ తంబల మీద కట్టేసి మోకులు కట్టేసి ఇలాగ డాక్టర్ నేర్చుకొని చాలా ఇబ్బందిగా ఉండేము. అలాగా కష్టం జ్వరాలు వచ్చినా చచ్చిపోవడం తప్ప గానీ మాకు ఇంత ఇబ్బంది వచ్చింది. అలాంటి బాధలకి భరించలేకపోయి నవీను అప్పుడు మాకి తెలియదు. నవీను అంత ముందు అంత సరదా చేసినాడు, మాకి సాయం చేసినాడు, మాకి పిరిచిచ్చినాడు. అంత సంతోషం ఉంది, అంత బాగుంది. ఇప్పుడు అందరూ నమ్ముకుంటున్నారు నవీన్కి. ఇప్పుడు సరదా పాట అన్ని చేద్దామనేసి మా ఊరిలో అందరూ ఎంతో ఆనందం పడుతున్నారు. ఎస్, గిరిజనుల హృదయాలు దోచుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. సాధారణంగా గిరిజనులు ఎవరినైనా నమ్మారంటే ప్రాణం పెడతారు. సో
నవీన్ చేసిన ఈ ఒక్క చిన్న పని అయితే మనం అనకూడదు. ఊర్లో ఇంతమందికి ఉపయోగపడే మినీ బ్రిడ్జిని నిర్మించి వీరి యొక్క హృదయాల్ని దోచుకున్నాడు అనడంలో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. సో వ్యూయర్స్, సమాజం మనకి ఏం చేసింది, మనం సమాజానికి ఏం చేయాలి అని అంటూ చాలా మంది క్వశ్చన్స్ వేసుకుంటుంటారు. కానీ అది కాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో రావాలి, ఏదో చేయాలని ఆలోచించకుండా మనం ఏం చేయగలం, మన చేతుల్లో ఏముందని ఆలోచించి రియల్ హీరో అనిపించుకున్నాడు నవీన్. సో మీరందరూ కూడా ఒప్పుకున్నారు కదా రియల్ హీరో అని. మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు